వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఏపీ మెగా డిఎస్సి మనకు నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి నెలలో రావడానికి ఛాన్స్ ఉంది. 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి పక్కాగా. అయితే ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో కానీ మేలో కానీ కండక్ట్ చేస్తారు. ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టుగైతే డిఎస్సి కండక్ట్ చేసినట్టుగైతే మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంచుమించు జూన్ లేదా జూలై నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి వచ్చేస్తాయి. సో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకొని నూతనంగా ఒక ప్రభుత్వ అధ్యాపకులుగా కెరీర్ని ప్రారంభించాలి అని కలలు కంటున్నటువంటి ఆశావహుల కోసం మరి సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ను, అలాగే విద్యా దృక్పథాలని, దీంతోపాటు ఎడ్యుకేషనల్ సైకాలజీని, అలాగే తెలుగు కంటెంటు, తెలుగు మెథడాలజీ, వీటితో పాటు సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ, వీటన్నిటిని కూడా అందిస్తూ వస్తున్నాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నాను. విద్యా దృక్పథాలు కూడా ఆ ఛానల్లో అందిస్తున్నాను. తెలుగు మెథడాలజీ అండ్ తెలుగు కంటెంట్ ఈ సుమన్ గురు యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నాను. ఉదయం 5 గంటలకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చెర్రీ టీవీలో వస్తుంది. అలాగే ఉదయం 11 గంటలకి విద్యా దృక్పథాలు కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ ఆల్టర్నేటివ్ డేస్లో చెర్రీ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటలకి తెలుగు మెథడాలజీని ఇస్తున్నాను సుమన్ గురు యూట్యూబ్ ఛానల్లో. అలాగే సుమన్ గురు యూట్యూబ్ ఛానల్లో సాయంత్రం 6 గంటలకి మీకు తెలుగు కంటెంట్ అనేది ఇస్తున్నాను. మరి ఇందులో భాగంగా తెలుగు కంటెంట్ ప్రస్తుతం 7వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 7 నడుస్తున్నది. ఇందులో నుంచి ఇదివరకే మనము కొన్ని పాఠ్యాంశాలని పూర్తి చేసాం. అక్షరం పాఠం పూర్తయింది. మాయా కంబలి పాఠం కూడా పూర్తి చేసుకున్నాం. 3వ పాఠం చిన్న శిశువు పూర్తయింది. 4వ పాఠం మర్రి చెట్టు పూర్తయింది. 5వ పాఠం పద్య పరిమళం పూర్తయింది. ఇప్పుడు 6వ పాఠం తెలుగు ఉపవాచకం. ఇందులో నుంచి మన విశిష్ట ఉత్సవాలు, ఇందులో భాగంగా సిరిమానోత్సవం, గుణదల మేరీమాత ఉత్సవం, కోటపకొండ ప్రబల తిరునాళ్ళు, అహోబిలం పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు, వీటి మీద ఇప్పుడు మనం బిట్స్ని ఫ్రేమ్ చేసి ఒక మోడల్ టెస్ట్ రూపంలో తెలుసుకోబోతున్నాం. అయితే తెలుగు కంటెంట్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది ప్రిపరేషన్. ఆల్రెడీ ఈ తెలుగు టెక్స్ట్ బుక్ని 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ని పూర్తి చేసిన వారికి ఇది మోడల్ టెస్ట్. మనం ప్రిపరేషన్ కోసం కావాలనుకుంటే ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. లేదు చదివిన తర్వాత టెక్స్ట్ సిరీస్ల రూపంలో ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకుంటామంటే ప్రాక్టీస్ రూపంలో ఉపయోగించుకోవచ్చు. సెల్ఫ్ ఎగ్జామిన్ కోసం మోడల్ టెస్ట్ల రూపంలో మీరు రాసుకుంటాం అనుకుంటే అలాగే రాసుకోవచ్చు. సో మీరు ఎలా ప్రిపేర్ అయినా కూడా టెక్స్ట్ బుక్లోని ఏ ఒక్క అంశం కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా కాన్సెప్ట్ వైజ్గా మీ ముందు తెలుగు కంటెంట్ని పెడుతున్నాను. మీకు ఎలా వీలైతే అలాగా దీన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సరే, ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ చూస్తున్నాం మన విశిష్ట ఉత్సవాలు. 7వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 7 నుంచి ఉపవాచకంలో భాగంగా మన విశిష్ట ఉత్సవాలు అన్నటువంటి ఈ శీర్షికన తెలుగు ఉపవాచకంలో ఏ ఉత్సవాల గురించి అందించారు అంటే సిరిమానోత్సవం గురించి అందించారు, గుణదల మేరీమాత ఉత్సవం గురించి అందించారు, కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళు గురించి 3వ పాఠం ఇచ్చారు, 4వ పాఠం రొట్టెల పండుగ గురించి ఇచ్చారు,
5వ పాఠం అహోబిలం పార్వేట ఉత్సవం గురించి ఇచ్చారు. 6వ పాఠం లేపాక్షి ఉత్సవాల గురించి ఇచ్చారు. ఇక్కడ చూడండి, మన విశిష్ట ఉత్సవాల్లో మొదటి ప్రశ్న అంటే ఇంతకుముందు మనం 102 ప్రశ్నల వరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మొదటి ప్రశ్నని చూద్దాం. సిరిమాను క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. సిరిమాను అనగా సంపదలు ఇచ్చే పెద్ద చెట్టు అని అర్థం. స్టేట్మెంట్ 1 సరైనది. సిరి అంటే సంపద, మాను అంటే వృక్షం, కాబట్టి సంపదలిచ్చే పెద్ద చెట్టు సిరిమాను అనగా. ఇది పైడి తల్లి అమ్మవారి ఉత్సవం. ఇది కూడా సరైన స్టేట్మెంటే. సిరిమాను ఉత్సవం అనేది పైడి తల్లి అమ్మవారికి సంబంధించిన ఉత్సవం. ఇది ప్రతి ఏటా శ్రీకాకుళం పక్కన ఉన్నటువంటి విజయనగరంలో జరుగుతూ వస్తున్నది. 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4 పైన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఇకపోతే 104వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 104వ బిట్టు. పైడిమాంబ తల్లి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠ చేశారు? పైడిమాంబ తల్లి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠ చేశారు? ఇక్కడ ప్రతిష్ఠ ఇది వస్తుంది. పైడిమాంబ తల్లి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు? ఇదే బిట్టి ఎగ్జామ్లో వస్తే మీరు సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ని గుర్తించండి. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు చెప్పమంటారా? జవాబు ఆప్షన్ 4 విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు ప్రతిష్ఠ చేస్తారు. సిరిమాను అనేది సంపదలిచ్చే పెద్ద చెట్టు. పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవెల్పు. ఆ అమ్మవారి సిరిమాను ఉత్సవం విజయనగరంలో జరుగుతుంది. ఈ ఉత్సవంలో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే ఈ సిరిమాను ఉత్సవంలో చారిత్రక అంశాలు కూడా ఎన్నో మిళితమై ఉన్నాయి. ఇకపోతే విషయం ఏంటంటే, విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి సిద్ధమవుతాడు. యుద్ధానికి వెళ్ళవద్దు అని అతని చెల్లెలు పైడిమాంబ బ్రతిమాలుతుంది. అయినప్పటికీ చెల్లెలు మాటలు పెడచెవిన పెడతాడు విజయరామరాజు. యుద్ధానికి వెళ్తాడు. యుద్ధరంగంలో ఉన్న అన్నని చూడటానికి పైడిమాంబ బయలుదేరుతుంది. అక్కడికి చేరేలోపే తాండ్ర పాపారాయుడి చేతిలో తన అన్న హతమయ్యాడు అన్న వార్త తెలిసి స్పృహ కోల్పోతుంది. పరిచారికులు పరిచర్యలు చేశాక పైడిమాంబ లేచి కోరుకుంటుంది. తన అన్న లేకుండా తాను జీవించలేను అంటుంది. అక్కడే ఉన్న పెద్ద చెరువులో ఆత్మార్పణ చేసుకుంటుంది. కొంతకాలానికి స్నేహితురాళ్లకు కలలో కనిపిస్తుంది. పెద్ద చెరువులో తాను విగ్రహమై వెలుస్తాను అంటుంది. తనను వెలికి తీసి గుడి కట్టాలి అని చెప్పింది. దానితో బెస్తవారు వలలతో గాలించి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీస్తారు. చెరువు గట్టుపై పైడిమాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఇది చరిత్ర కథనం. అయితే ఇప్పుడు 105వ బిట్ని చూద్దాం. పైడిమాంబ సోదరుడు ఎవరు? తాండ్ర పాపారాయుడు, నలగామరాజు, విజయరామరాజు, సీతారామరాజు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 విజయరామరాజు సరైనటువంటి జవాబు. 106వ బిట్టు.
ప్రతి ఏటా ఈ తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. ప్రతి ఏటా ఈ తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. ఇదే బిట్టు మనకి ఎగ్జామ్కి వస్తే సరైన సమాధానంగా మీరు దేన్ని గుర్తిస్తారు? కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయండి. జవాబు ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇకపోతే 107వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. జవాబు ఆప్షన్ 3 1924వ సంవత్సరంలో ప్రారంభం అయ్యాయి. 1924వ సంవత్సరంలో ప్రారంభం అయ్యాయి. కోటప్పకొండ ఏ జిల్లాలో ఉంది? కోటప్పకొండ ఏ జిల్లాలో ఉంది? జవాబు ఆప్షన్ 2 గుంటూరు జిల్లాలో ఉంది. 109వ బిట్టు కోటప్పకొండలో పాపనాశనం అనే తీర్థం వీరి వల్ల ఏర్పడింది. జవాబు ఆప్షన్ 1 శివుడు వల్ల ఏర్పడింది. 110వ బిట్టు బిట్ నెంబర్ 110 కోటప్పకొండలో ఉన్న కొండల కూటమి సంఖ్య. కొండల కూటమి సంఖ్య. జవాబు ఆప్షన్ 3 కోటప్పకొండలో ఉన్న కొండల కూటమి సంఖ్య 4. సారీ, ఆప్షన్ 2 సరైనది. కోటప్పకొండలో 3 కొండల కూటమి. కోటప్పకొండ అనేది 3 కొండల కూటమి. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. కోటప్పకొండ అనేది 3 కొండల కూటమి. 111 బిట్టు కోటప్పకొండ అనగానే ప్రజలకు గుర్తుకు వచ్చే పండగ క్రింది వాటిలో ఏది? కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న సాంగ్ మనం చూడొచ్చు ప్రేమాభిషేకం సినిమాలో, చాలా ఫేమస్. కోటప్పకొండ అనగానే ప్రజలకు గుర్తుకు వచ్చే పండగ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 మహాశివరాత్రి సరైనటువంటి జవాబు. కోటప్పకొండ అనగానే ప్రజలకు గుర్తుకు వచ్చే పండగ మహాశివరాత్రి. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12 దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు కోటప్పకొండలో ఎన్ని సంవత్సరాల అనంతరం బాలునిగా అవతరించాడు అని ఐతిహ్యం? బిట్టు మరోసారి. దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు కోటప్పకొండలో ఎన్ని సంవత్సరాల తర్వాత బాలునిగా మళ్ళీ అవతరించాడు అని ఐతిహ్యం? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 12 సంవత్సరాల తర్వాత. 113వ బిట్టు అహోబిలం ఏ జిల్లాలో ఉంది? అహోబిలం ఏ జిల్లాలో ఉంది? సరైన జవాబును గుర్తించండి. అహోబిలం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ చెప్పేలా. ఆప్షన్ 2 కర్నూలు జిల్లాలో ఉంది. అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది. 114వ బిట్టు
వీరిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అహోబిలంలో అవతరించాడు అని పురాణ ఇతిహాసం. పురాణ ఐతిహ్యం ప్రకారం వీరిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంగా అహోబిలంలో అవతరించాడు అని అంటారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 ప్రహ్లాదుడు సరైనటువంటి జవాబు. 115వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 108 దివ్య తిరుపతులు అని చెప్పి అంటారు. 108 వైష్ణవ కేంద్రాలను, అదే 108 వైష్ణవ క్షేత్రాలను 108 దివ్య తిరుపతులు అని చెప్పి అంటారు. వీటిలో 108 వైష్ణవ క్షేత్రాలలో లేదా దివ్య తిరుపతుల్లో అహోబిలం యొక్క సంఖ్య ఎంత? దీని మీద బిట్టు వస్తే సరైన సమాధానంగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 97. అహోబిలం క్షేత్రం యొక్క సంఖ్య 97. 116వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 116. చారిత్రక ప్రదేశం లేపాక్షి ఏ జిల్లాలో ఉంది? చారిత్రక ప్రదేశం లేపాక్షి ఏ జిల్లాలో ఉంది? జవాబు ఆప్షన్ 1 అనంతపురం జిల్లాలో ఉంది. అనంతపురం జిల్లాలో. 117వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. సత్య ప్రవచనంని గుర్తించండి. లేపాక్షి బసవయ్య యొక్క విగ్రహము పొడవు 8.1 మీటర్లు, ఎత్తు 4.5 మీటర్లు. పొడవు 8.1 మీటర్లు, ఎత్తు 4.5 మీటర్లు. బసవయ్య విగ్రహం మెడలో పూసల హారాలు మరియు గంటలు మనం చూడొచ్చు. 2 స్టేట్మెంట్ కూడా సరైనవే. ఈ విగ్రహానికి సమీపంలో వీరభద్రస్వామి ఆలయం అనేది ఉంది. ఈ వీరభద్రస్వామి ఆలయంకే లేపాక్షి ఆలయం అని పేరు. 3 స్టేట్మెంట్ కూడా సరైనవే. కాబట్టి 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. 118వ బిట్ని చూస్తున్నాం. 118. లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖరిలా కదలి రావయ్య అన్న గేయ రచయిత కింది వారిలో ఎవరు? లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖరిలా కదిలి రావయ్య అన్న గేయ రచయిత కింది వారిలో ఎవరు? జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 అడవి బాపిరాజు సరైనటువంటి జవాబు. అడవి బాపిరాజు. ఇకపోతే 119వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 119వ బిట్టు. 119వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 119. ఇక్కడ చూడండి. లేపాక్షిలో వెలసిన అంటే క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. సత్య ప్రవచనాన్ని గుర్తించండి. లేపాక్షిలో వెలిసిన మూల విరాట్టు మీద బిట్టు వస్తే వీరభద్రుడు అని గుర్తించాలి. ఈ స్టేట్మెంట్ సరైనదే. వేలాడే రాతి స్తంభం ఇక్కడి మరొక ప్రత్యేకత. వేలాడే పైనుంచి కిందకి వేలాడే రాతి స్తంభం యొక్క ప్రత్యేకత ఇక్కడ మనం చూడొచ్చు. రామాయణం, భారతం, శివపార్వతుల కళ్యాణం, శివపురాణం, దశావతారాలు
ఇటువంటి చిత్రాలు లేపాక్షి ఆలయంలో చిత్రించారు. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 120. ఎక్కడి ఆలయంలో స్తంభంపై దుర్గాదేవి విగ్రహాన్ని మనం చూడొచ్చు? ఎక్కడి ఆలయంలో స్తంభంపై దుర్గాదేవి విగ్రహాన్ని మనం చూడవచ్చు? సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 లేపాక్షి. లేపాక్షి ఆలయంలో స్తంభంపై దుర్గాదేవి విగ్రహాన్ని మనం చూడగలం. 121వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 121 బిట్టు. అహోబిలంలో కొలువైన నరసింహస్వామి వారి దేవేరి ఎవరు? దేవేరి అనగా భార్య. అహోబిలంలో కొలువైన నరసింహస్వామి వారి దేవేరి ఇక్కడ ఎవరు? 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 చెంచు లక్ష్మి సరైనటువంటి జవాబు. 122వ బిట్టు. బిట్ నంబర్ 122. 122వ బిట్టు. పార్వేట ఉత్సవంని ప్రతి ఏటా ఎక్కడ నిర్వహిస్తున్నారు? శ్రీశైలమా, అహోబిలమా, లేపాక్షి, కోటప్పకొండ? సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 అహోబిలం. పార్వేట ఉత్సవం అనగానే అహోబిలం మనకు గుర్తు రావాల్సి ఉంటుంది. 123వ బిట్టు. 123. అహోబిలం నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ప్రతి ఏటా వైభవంగా ఎప్పుడు నిర్వహిస్తారు? అహోబిలం నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ప్రతి ఏటా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? సరైన ఆప్షన్ గుర్తించండి. ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి నాడు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు సరైనటువంటి జవాబు. 124వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 124వ బిట్టు. నెల్లూరు జిల్లాలో గుర్తుపెట్టుకోండి. నెల్లూరు జిల్లాలో స్వర్ణాల చెరువు వద్ద ప్రతి ఏటా నిర్వహించే పండుగ క్రింది వాటిలో ఏది? జవాబు రొట్టెల పండుగ. సో రొట్టెల పండుగ అనేది నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. 125వ బిట్టు. 125వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. రొట్టెల పండుగను హిందూ ముస్లింలు ఐకమత్యంగా జరుపుకుంటారు. మొహరం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. మొహరం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పండుగలో మహిళలు అధికంగా పాల్గొంటారు. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైన జవాబు. సో ఈ 3 స్టేట్మెంట్లు కూడా ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 3 స్టేట్మెంట్లు బాగా చూసుకోండి. 126వ బిట్టు. బిట్ నంబర్ 126. రొట్టెల పండుగకు సంబంధించి సత్య ప్రవచనాన్ని గుర్తించండి. నెల్లూరు జిల్లాలోని గండవరం వద్ద ఎక్కడండి? గండవరం. నెల్లూరు జిల్లాలోని గండవరం వద్ద జరిగిన యుద్ధంలో 12 మంది ఇస్లాం వీరులు మరణిస్తారు. ఇది సరైన స్టేట్మెంటే. దీని తర్వాత వారి మొండెములను గుర్రాలు దర్గామిట్ట చెరువు వద్దకు చేరుస్తాయి. ఆ మొండెములను అక్కడే ఖననం చేస్తారు.
వాటికి అక్కడ సమాధులు అనేవి ఏర్పడ్డాయి. ఆ సమాధులు ఉండేటటువంటి ఈ స్థలాన్ని బారా షాహిద్ అని నామకరణం చేశారు. బారా షాహిద్ అంటే బారా అనగా 12, షాహిద్ అనగా 7, అంటే 12 మంది వీరులు అని అర్థం. బారా షాహిద్ అంటే 12 మంది వీరులు అని చెప్పి అర్థం. 12 మంది వీరుల యొక్క ముండెములు ఇక్కడ ఖననం చేశారు కాబట్టి దీనికి బారా షాహిద్ అని పేరు వచ్చింది. పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది పైన ఉన్న 3 స్టేట్మెంట్లని ఎగ్జామ్ వెళ్ళినంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నూట 27 రొట్టెల పండుగకు సంబంధించి సత్య ప్రవచనాన్ని గుర్తించండి. సత్య ప్రవచనం. ఆర్కాట్ నవాబు అంటే నెల్లూరు పాలకుడు ఆర్కాట్ నవాబు అతని భార్యకు తీవ్ర అనారోగ్యం ఒకరోజు చేస్తుంది. బారా షాహిద్ నుంచి మట్టి తెచ్చి భార్యకు లేపనం చేయగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్కాట్ నవాబు బారా షాహిద్ను సందర్శించి ప్రార్థనలు నిర్వహించి రొట్టెలను నైవేద్యంగా సమర్పించి అక్కడున్న ప్రజలకు వాటిని పంచాడు. ఆ రోజు నుంచి రొట్టెల పండుగ అనేది నిర్వహిస్తూ వస్తున్నారు. ఆప్షన్ 4 సరైన జవాబు. క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. కోటప్పకొండలో పాపనాశనం అనే తీర్థం కలదు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. పాపనాశనం అనే తీర్థం ఎక్కడ ఉందని పెట్టి వస్తే కోటప్పకొండ అని గుర్తిస్తారు. ఇది స్వయంగా శివుడు తన త్రిశూలంతో కొట్టగా ఏర్పడింది అని చెప్పి అంటారు. ఇది కూడా సరైన స్టేట్మెంటే. ఈ పాపనాశనంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అనే భక్తుల విశ్వాసం. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి ఆప్షన్. ఇక 129 బిట్ నంబర్ 129. ఈ క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. కోటప్పకొండపై 3 శివలింగాలు ఉంటాయి కాబట్టి దీన్ని 3 శివలింగాలు ఉంటాయి, అంతేకాదు 3 కొండలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని త్రికూటాచలం అని చెప్పి అంటారు. త్రికూట పర్వతము అని అంటారు. ఆప్షన్ అంటే మొదటి స్టేట్మెంట్ సరైనదే. మధ్య శిఖరంపై ఉన్న శివుడు త్రికూటేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. మధ్య శిఖరంపై ఉన్న శివుడు త్రికూటేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. ఇది కూడా సరైన స్టేట్మెంటే. కొండ కింది భాగంలో గొల్లభామ గుడి ఉంది. ఈమె పరమ భక్తురాలు అయిన ఆనందవల్లి. 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. నూట 130 బిట్టు. క్రింది ఎవరిని ముందుగా దర్శించిన తర్వాత కోటప్పకొండ పై ఉన్న శివయ్యను భక్తులు దర్శిస్తారు? ఆనందవల్లి అనే గొల్లభామను క్రింద దర్శించిన తర్వాత పైన ఉన్నటువంటి శివుడిని భక్తులు దర్శిస్తారు. 131 బిట్టు. ఆంధ్రప్రదేశ్ క్రింది ఏ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది? జవాబు కోటప్పకొండ ప్రబల పండుగని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇవి ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. సో ఇక్కడితో మనం మన విశిష్ట ఉత్సవాలు అన్న పాఠ్యభాగం కూడా 7వ తరగతి నుంచి పూర్తి చేసుకున్నాం. ఇప్పటికి
1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య భాగాల్ని 7వ తరగతి నుంచి మనం ఏపీ డిఎస్సి కోసం పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి బిట్స్ని, మిగిలినటువంటి పాఠాలని మనం తర్వాత రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, దయచేసి మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరో వీడియోతో మళ్ళీ ఇదే టైంకి రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.